ఇది కంప్యూటర్లన్నీ అమ్ముతారన్నమాట ఇక్కడ. అన్ని కంప్యూటర్లు సేల్ చేసి మళ్ళీ రిపేర్ చేసి అన్నీ ఇక్కడ హవల్లీలో అమ్ముతారన్నమాట. ఇక్కడ హవల్లీలో మొత్తం ఇవన్నీ సేలింగ్ చేస్తారు. ఇంకా మొత్తం డిస్కులు అన్నీ ఇక్కడ అన్నీ సేల్ చేస్తారు. సరే, హార్డ్ డిస్క్ కావాలన్నా, మళ్ళీ మెమరీ కావాలన్నా, యూఎస్బీస్ కావాలన్నా, మౌసులు కావాలన్నా ఇవన్నీ అమ్ముతారు ఇక్కడ. ఇవన్నీ దొరుకుతాయి. చూసారా, ఇవన్నీ కంప్యూటర్లు కొత్త, ఇవన్నీ కొత్త కంప్యూటర్లు ఇవన్నీ. చూసారా, ఇవన్నీ కొత్త కంప్యూటర్. బయట నుంచి ఇస్తున్నాను, లోపల నుంచి తీస్తాకి లేదు, అందుకు బయట నుంచి ఇస్తున్నాను. ఇక్కడ హవల్లీలో నేను మౌస్ ఒకటి కొన్నాను. ఇవన్నీ హవల్లీ ప్లేస్ మాట. ఇవన్నీ కంప్యూటర్కి సంబంధించినవి, ఇవన్నీ కంప్యూటర్కి సంబంధించినవి. సరే, ఇవన్నీ కంప్యూటర్లు, ఇవన్నీ ల్యాప్టాప్లు. ఇవన్నీ నేను మౌస్ ఒకటి కొన్నాను. ఇంక మౌస్ సరే, మౌస్ కొన్నాను. మన ఇండియా డబ్బులు వచ్చి ఇంచుమించు 1000 రూపాయలు పెట్టుకున్నాను. కోయిట్లో హవల్లీ కాల్దు స్ట్రీట్ అని దీంట్లో అమ్ముతారు. ఇక్కడ మొత్తం బిల్డింగ్ అంతా ఇది చూడు. బిల్డింగ్ సంబంధించినవి అన్నీ దీంట్లో అన్నీ మొత్తం సరే, కంప్యూటర్కి సంబంధించినవి అన్నీ అమ్ముతారు ఇక్కడ. మీకు ఏ ఐటెం కావాలన్నా, కంప్యూటర్ రిపేర్ కావాలన్నా, ల్యాప్టాప్ రిపేర్ కావాలన్నా, హార్డ్ డిస్క్ రిపేర్ కావాలన్నా, మళ్ళీ ప్రోగ్రామింగ్, మళ్ళీ ఇంకా ఏంటి మొత్తం అన్నీ విండోస్ ఇవన్నీ మొత్తం అన్ని సాఫ్ట్వేర్ ఇవన్నీ రిపేర్ చేయాలన్నా మొత్తం అన్నీ దీంట్లో ఇక్కడ దొరుకుతుంది. చూసారా ఎలాగుందా ఈ బిల్డింగ్? మొత్తం ఇవన్నీ వీటికి సంబంధించినవి. మొత్తం ఇవన్నీ బిల్డింగ్లు అన్నీ, ఫ్లోర్లు అన్నీ వాటికి సంబంధించినవి. అవి ఏమో రెసిడెన్సీ, అవన్నీ రెసిడెన్సీ. ఇవన్నీ రెసిడెన్సీ అంటే అద్దెలు కొంటారు. మన బయట కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళందరూ అద్దెకుంటారు. దుబాయ్ ఇంటర్నేషనల్ కంప్యూటర్ సెంటర్. సరే, ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ అద్దెలు కొంటారు. వీటిల్లో అద్దెలు కొంటారు. నా కారు అక్కడ పెట్టాను, అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాను మేడం. సరే, అంత దూరం అంటే పార్కింగ్ దొరకదు కదా, మరి పార్కింగ్ దొరకటం కష్టం కదా. హవల్లీ ప్లేస్ అంటే పార్కింగే కష్టం, చాలా ట్రాఫిక్ ఉంటుంది, ఎప్పుడు ట్రాఫిక్కే. చూడు, ఆల్ ఎలక్ట్రానిక్స్ చూసారా, పేరు ఎలక్ట్రానిక్స్. అది చిన్న ప్లేస్ ఉంటే ప్లేస్లో బిల్డింగ్ కట్టేస్తున్నారు. చాలా ఏంటి కాస్ట్లీ ఏరియా. ఇంకా చూడు, ఇవన్నీ హవల్లీ ప్లేస్. ఇది మా కారు ఎక్కడ పెట్టాను చూసారా, మా కారు దగ్గర. ఇది చూసారా, కొత్తది కొన్నాను మౌస్. చూడు, ఇదిగో 5 దినాల్లో అంటే డిస్కౌంట్ చేసి 1000 రూపాయలకి ఇచ్చాడు. అంటే 1000 రూపాయల పైన మాట, మన ఇండియా డబ్బులు 1000 రూపాయలకి ఇచ్చాడు. ఏంటి వైర్లెస్, దీంట్లో బ్లూటూత్ ఉంటుంది కనెక్టింగ్. అది దీనికి పెట్టి అప్పుడు వాడుకోవటం అన్నమాట. చూసారా లేదా, అది వైర్లెస్ మైక్ అడిగాను. వైర్లెస్ మైక్ అడిగితే 1500 చెప్పాడు వైర్లెస్ మైక్. ఇది ఇంకా తక్కువ లేదా అంటే తక్కువ లేదా అంటాడు. సరే, హవల్లీలో స్ట్రీట్కి ఇలా వచ్చాం. సైడు చిన్న తెలుగు వాళ్ళు హోటల్ ఉంటే ఇలాగ వెళ్తున్నాను.
ఇవన్నీ పార్కింగ్ ప్లేస్ మాట. ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఎలా ఉన్నాయి బిల్డింగ్లు? ఇదంతా హవల్లీ. ఇదంతా హవల్లీ ప్లేస్ మాట. సరే ఎలా ఉందా? ఇదంతా హవల్లీకి సంబంధించి మసీద్. చూసారా మసీద్? ప్రతి ప్లేస్లో ఉంటుంది అక్కడ. ప్రతి చిన్న ప్లేస్ ఉందంటే ప్లేస్లో మసీద్ ఒకటి ఉంటుంది. ఒకళ్ళది కాకుండా కానీ ఎవరి కాళ్ళకి సెపరేట్ ఇక్కడ. అంటే 2 రకాల జాతులు ఉంటాయండి. వాళ్ళు ఎవరెవరు మనకు అంతగా ఐడియా లేదు. వీళ్ళ దాంట్లోకి వెళ్ళామనుకో, వీళ్ళ మసీదులోకి వెళ్ళామనుకో, వాళ్ళ మసీదులోకి వెళ్ళిన తర్వాత ఇంకో వాళ్ళు అంటారు మా దాంట్లోకి రావచ్చు కదా అని వాళ్ళు అంటారు. వీళ్ళకి ఒకరికొకరికి పడదు ఇక్కడ అనుకుంటాం. కానీ వీళ్ళకి చాలా ఏంటి పోటీలు, ఒకరి పోటీ ఒకరి దానికి మా దాంట్లోకి రావచ్చు కదా, మా మసీదు డెవలప్ అవ్వాలి అని చెప్పి. సరే ఇది ఇక్కడ ఇవన్నీ పార్కింగ్ ప్లేసెస్ అంటారు. అదేమో జమ్మియా, అదేమో జమ్మియా. ఆల్ ఖలీఫ్ హాస్పిటల్. ఇదంతా హాస్పిటల్. అదేమో మసీద్, అదేమో మసీదు, అదేమో జమియా. జమియా అంటే మన ఇంటికాడ సూపర్ మార్కెట్ అంటారు కదా, సూపర్ మార్కెట్కి సంబంధించింది. చూసా రాధా హవల్లీ. ఆల్ రాధా హవల్లీ కోఆపరేటివ్ సొసైటీ. సార్ ఎంట్రన్స్ ఇది చూడు, స్పెషలైజ్డ్ ఎంట్రన్స్. చూసారా హాస్పిటల్ ఇది. ఇదంతా హాస్పిటల్ హవల్లీలో. ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, ప్రైవేట్ హాస్పిటల్. మూడు డబ్బులు ఖర్చు అవుతాయి హాస్పిటల్కి వచ్చామండి. చూసారా? సరే ఓకే తమ్ముళ్ళు, బాయ్.